మట్టిని ముక్కలల్లో ఇలా అప్పుడప్పుడు కదిలిస్తూ ఉండాలండి. ఇట్లా కదిలించుకోవాలి, ఎందుకంటే వేర్లు మంచిగా కిందికి వెళ్ళిపోతాయి. మట్టి గట్టిగా ఉంటే వేర్లు పోవు, మొక్క ఖరాబ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అనుకోవాలి. ప్రతి కుండీలలో సైడ్ నుంచి మెల్లిగా మట్టి ఇలా కదిలిస్తూ ఉండాలి. మొక్క చిన్నగా ఉంటే సైడ్ నుంచి అనుకోవాలి, మొక్క పెద్దగా ఉంటే మనము మొత్తం కంప్లీట్గా అనుకోవచ్చు. కుండీ మొత్తం ఇలా గట్టి పడనివ్వద్దు, మట్టిని ఇలా అనాలని కదిలించుకోవాలి. ప్రతి మొక్కకు అంతే. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు నేను మట్టి కదిలించి వాటర్ పోస్తాను, మంచిగా పెరుగుతాయి. మనం పోసినది వాటర్ కూడా కిందికి జారవు మట్టి కదిలించకపోతే. ఓకేనా అండి? ఈ విధంగా చేయండి. అందుకే ఇసుక మట్టి కలుపుతానండి, నీళ్ళు మంచిగా జారుతాయి. అట్లా పెట్టుకోండి మీరు కూడాను. ఓకేనా?